Hi guys, this video is about English special on High Court previous exam questions. Let us go into the session. The following sentence has been split into 4 segments. Identify the segment that contains a grammatical error. So, ఈ 4 parts లో ఎక్కడ error ఉందో చూడాలి. Some researchers believes that population explosion has some positive sides to it. Some researchers అనేది plural, మనకి believes. ఇక్కడ verb తర్వాత s అనేది థర్డ్ పర్సన్ సింగులర్లోనే వస్తుంది. ఇక్కడ సింగులర్ కాదు, ఇది ప్లూరల్. సమ్ రీసెర్చెస్ ప్లూరల్ కాబట్టి మన ఇక్కడ బిలీవ్స్ అనేది రాదు. సో ఎర్రర్ అనేది ఇక్కడ ఉంది, బిలీవ్ దట్ అని రావాలి. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. అగైన్ గ్రామటికల్ ఎర్రర్. ఐ రెస్పెక్ట్ హిమ్ సో హీ ఈజ్ మై ట్రైనర్. మీనింగ్ రాంగ్ ఉంది కదా, ఇక్కడ సో అనేది రాకూడదు. ఐ రెస్పెక్ట్ హిమ్ బికాస్ ఈజ్ మై ట్రైనర్. అతను నా ట్రైనర్ కాబట్టి రెస్పెక్ట్ ఇస్తాను. సో కాదు, ఇక్కడ బికాజ్ రావాలి. సో ద ఎర్రర్ ఈజ్ ఇన్ ద సెకండ్ పార్ట్, హిమ్ సో. Let's move on to the next question. Everyone at a workplace has to work with a challenging coworker at some point in their. So ఈ బ్లాంక్లో ఏది ఫిల్ చేస్తే మోస్ట్ అప్రోప్రియేట్గా ఉంటుందో మనం చూడాలి. ఇన్ దేర్ కెరీర్, క్యారియర్, జర్నీ, ప్రమోషన్. సో ఫస్ట్ 2 ఆప్షన్స్లోనే ఆ సెంటెన్స్ టోన్ అనేది అర్థమైపోయింది. వాళ్ళ కెరీర్లో ఏదో పాయింట్ ఆఫ్ టైంలో డిఫికల్టీ ఫేస్ చేస్తారని అంటున్నారు. అది క్యారియర్ కాదు, కెరీర్. ఇన్ సమ్ పాయింట్ ఇన్ దేర్ కెరీర్. నెక్స్ట్, again appropriate blank. Regional parties should come together and form a national front for dash growth of the nation. Atlantic growth of the nation, lateral, comprehensive, unidirectional, hidden. Comprehensive అంటే ఓవరాల్గా కంట్రీ గ్రో అవడానికి అన్న సెన్స్లో వాడారు కాబట్టి. సో రీజనల్ parties should come together and form a national front for comprehensive growth of the nation. This is most appropriate. Next, 4 statements are given labeled ABCA. That is the option that does not fit. సో ఈ 4 వాటిల్లో ఏదో ఒకటి అన్ఫిట్గా ఉంటుంది, అంటే ఇచ్చిన వాటితో డిఫరెంట్గా ఉంటుంది. అదేంటో చూద్దాం. వైల్డ్ ఫైర్ డిస్ట్రాయ్స్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఇన్ ఇట్స్ కంపాస్. ఇట్ నాట్ ఓన్లీ బర్న్స్ ద ఫ్లోరా బట్ ఆల్సో ద లివింగ్ వన్స్. లాట్ ఆఫ్ అన్సీన్ డిస్ప్లేస్మెంట్ అక్కర్స్ డ్యూ టు దిస్. సమ్ స్పెషీస్ హ్యావ్ బికమ్ ఎక్స్టింక్ట్. సో వైల్డ్ ఫైర్ అంటే పుష్ప వైల్డ్ ఫైర్ కాదు, నిజమైన వైల్డ్ ఫైర్ అనమాట. సో నిజంగా ఒక ఫారెస్ట్లో ఫైర్ వచ్చేస్తే డిస్ట్రాయ్స్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఇన్ ద కంపాస్, అంటే దాని రేంజ్లో ఏదైతే ఉందో అదంతా కూడా కాలిపోయింది. నాట్ ఓన్లీ బర్న్స్ ద ఫ్లోరా బట్ ఆల్సో ద లివింగ్ బీయింగ్స్. ఫ్లోరా అంటే ప్లాంట్స్, ఇవన్నీ. లివింగ్ బీయింగ్స్ అంటే యానిమల్స్. సో ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్, చెట్లు అన్నీ కాలిపోతాయి. లాట్ ఆఫ్ అన్సీన్ డిస్ప్లేస్మెంట్ అక్కర్స్ డ్యూ టు దిస్. అంటే డిస్ప్లేస్మెంట్ అంటే వాళ్ళ ఇప్పుడు యానిమల్స్కి కొంత వైల్డ్లో, ఫారెస్ట్లో కొంత ఏరియాని వాటిని అవి మా ఇల్లు, ఇది మా ఏరియా అన్నట్టు ఉంటాయి. సో ఫారెస్ట్ వచ్చి మొత్తం కాల్ చేస్తే ఇక అవి అక్కడ బతకలేవు కాబట్టి వేరే చోటికి మూవ్ అయిపోతాయి. దాన్నే డిస్ప్లేస్మెంట్ అని అంటారు. సో ఏబిసి ఈ 3 కూడా సింక్లోనే ఉన్నాయి. సమ్ స్పీషీస్ హ్యావ్ బికమ్ ఎక్స్టింక్ట్, ఇది తప్పు. వైల్డ్ ఫైర్ వల్ల ఎక్స్టింక్ట్ అవ్వదు. ఎక్స్టింక్ట్ అంటే పూర్తిగా నాశనం అయిపోవడం, అది వైల్డ్ ఫైర్ వల్ల జరగదు. కొన్ని చచ్చిపోతాయి కానీ పూర్తిగా ఒక జాతి మొత్తం ఎక్స్టింక్ట్ అవడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. సో డి ఈజ్ ద సెంటెన్స్ దట్ ఈస్ నాట్ ఫిట్ ఇన్ ద ప్యాసేజ్. నెక్స్ట్, మోస్ట్ అప్రోప్రియేట్ టు ఫిల్ ద బ్లాంక్. విత్ ద కరెంట్ రేట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ వీఆర్ లీడింగ్ టు క్లైమేట్ డిజాస్టర్. సో నెగిటివ్ సెన్స్లో ఉంది స్టేట్మెంట్. ఇప్పుడున్న గ్లోబల్ వార్మింగ్తో అది క్లైమేట్ డిజాస్టర్ దారి తీస్తుంది. కంట్రోల్ కాదు, రీస్టోరేషన్ కూడా కాదు. It leading to climate disaster. Next, grammatically correct meaningful sentence. సో ఇచ్చినది ర్యాండమ్గా ఉంది, దీన్ని మనం గ్రామటికల్గా కరెక్ట్ చేయాలి. హెవీ ఏ బ్లాక్డ్ రోడ్స్ ఆల్ నైట్ లాస్ట్ స్నోఫాల్ ద. సో లాస్ట్ నైట్ స్నోఫాల్ పడడం వల్ల రోడ్స్ బ్లాక్ అయినాయి అన్న సెన్స్లో ఉంటుంది. సో హెవీ స్నోఫాల్ బ్లాక్డ్ ఆల్ ద రోడ్స్ లాస్ట్ నైట్. సో దాన్ని కరెక్ట్ గ్రామటికల్ ఆర్డర్లో పెడితే ఇట్లా థర్డ్ ఆప్షన్ వస్తుంది. అది ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. సైంటిఫిక్ డిస్కవరీస్ blank should reflect only welfare of mankind and sustainable development. Temporarily should reflect, outwardly should reflect, inwardly should reflect, necessarily should reflect. So scientific discoveries necessarily should reflect the welfare of the mankind. So necessarily అనేది most appropriate గా ఉంది. Antonym to the given word, desirous. Desirous అంటే కోరిక. కోరిక ఆపోజిట్ ఏంటి? apathetic. So without having a desire. So desirous కి antonym is apathetic. And next, appropriate synonym, neophyte. సో నియోఫైట్ అంటే కొత్తగా వచ్చాడు, న్యూ కమ్మర్ అని అర్థం అనమాట. సో సినోనిమ్ అంటే ఓకే బిగినర్. సో న్యూ కమ్మర్ ఈజ్ ఎ బిగినర్, బిగినర్ ఈజ్ ఎ న్యూ కమ్మర్. నెక్స్ట్, అగైన్ మీనింగ్ ఆఫ్ ద ఐడియా మ్యాన్ ఆఫ్ ఐరన్. సో మ్యాన్ ఆఫ్ ఐరన్ అంటే ఫియర్లెస్ మ్యాన్, మ్యాన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, మ్యాన్ ఆఫ్ జడ్జ్మెంట్, మ్యాన్ ఆఫ్ స్ట్రాంగ్ విల్ పవర్. సో మ్యాన్ ఆఫ్ ఐరన్ అంటే ఏదన్నా ఫిక్స్ అయ్యాడు అంటే గట్టిగా దాని మీదే ఉంటాడు అన్నట్టు. సో మ్యాన్ ఆఫ్ ఐరన్ రిప్రజెంట్స్ స్ట్రాంగ్ విల్ పవర్. అగైన్ టు బరీ ద హ్యాచెట్ అంటే ఆ గొడవను పక్కన పెట్టేసి సంధి చేసుకోవడం అనమాట. టు మేక్ పీస్, ఫస్ట్ ఆప్షన్. టు హ్యావ్ ద ఫ్లోర్. సో హ్యావ్ ద ఫ్లోర్ అంటే సో సంబడి ఈజ్ ఆస్క్డ్ టు కమ్ ఆన్ టు ద ఫ్లోర్ అండ్ మాట్లాడమని పిలుస్తారు.
సో హ్యావింగ్ ద ఫ్లోర్ అంటే మీరు మాట్లాడండి అని, టు మేక్ ఎ స్పీచ్. నెక్స్ట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. వన్ ఫర్ హూమ్ ద వరల్డ్ ఈజ్ ఎ హోమ్. సో ప్రపంచం మొత్తాన్ని నా హోమ్ అని అనుకునేది ఎవరు, దానికి సింగిల్ వర్డ్ అంటూ ఇవ్వాల్సి వస్తే వీ హ్యావ్ టు కాల్ దట్ ఏ కాస్మోపాలిటన్. అంటే నేను ఇండియన్ని, నేను చైనీస్ని, నేను అమెరికన్, ఇట్లా కాకుండా ప్రపంచం అంతా నా ఇల్లే అలా అనుకుంటే దాన్ని కాస్మోపాలిటన్ అంటారు. నెక్స్ట్, వన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ టు పెయిన్ అండ్ ప్లెజర్. సో పెయిన్ని ప్లెజర్ని తీసుకొని, మనం పెయిన్ అయిన ప్లెజర్ అయినా మనం తీసుకుంటాం. పెయిన్ వస్తే బాధగా, ప్లెజర్ వస్తే హ్యాపీగా. అవేం తీసుకోకుండా నాకు ఏదైనా ఒకటే అట్లా అనుకుంటే వాళ్ళని ఏమంటారు? ఇట్ ఇస్ కాల్డ్ స్టాయిక్. అంటే పెద్ద రియాక్ట్ అవ్వరు పెయిన్కి, ప్లెజర్కి. నెక్స్ట్, సో గ్రామటికల్ ఎర్రర్ ఎక్కడుందని అడుగుతున్నారు. ఇఫ్ ఇట్ విల్ రైన్ ద మ్యాచ్ విల్ నాట్ బి ప్లేడ్. సో వాట్ ఈస్ ద ఎర్రర్? ఇఫ్ ఇట్ విల్ రైన్ కాదు, ఇఫ్ ఇట్ రైన్స్. ఇఫ్ ఇట్ రైన్స్ ద మ్యాచ్ విల్ నాట్ బి ప్లేడ్. సో ఇందా చెప్పుకున్నాం స్టార్టింగ్లో థర్డ్ పర్సన్ సింగులర్, ఇఫ్ ఇట్ రైన్స్. సో ఎర్రర్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్లోనే ఉంది. నెక్స్ట్, ఐడెంటిఫై వన్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. హీ రీచ్డ్ ద స్టేషన్ టూ లేట్ దట్ హీ కుడ్ నాట్ క్యాచ్ ద ట్రైన్. సో టూ లేట్ అనకూడదు, హీ రీచ్డ్ ద స్టేషన్ సో లేట్ దట్ హీ కుడ్ నాట్ క్యాచ్ ద ట్రైన్. అక్కడ సో అనేది రావాలి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్. సో ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ద బ్లాంక్. దో ఆఫీసెస్ హ్యావ్ ఓపెన్, మెనీ పీపుల్ ఆర్ డాష్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఆప్షన్స్ లేకుండా కూడా పెట్టేయచ్చు దీన్ని. సో ఆఫీసులు తెరుచుకున్నా కూడా ఇంకా చాలామంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. మెనీ పీపుల్ ఆర్ స్టిల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. స్టిల్. సో కొన్ని సెంటెన్సెస్ మనకి ఆప్షన్ చూడకుండానే ఆ బ్లాంక్లో ఏమొస్తుందని మనకే అనిపిస్తుంది. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ రీడింగ్ హ్యాబిట్ ఉండాలి. రీడింగ్ హ్యాబిట్ ఉన్నప్పుడు మీకు కొన్ని తెలియకపోయినా ఆటోమేటిక్గా సో మెనీ పీపుల్ ఆర్ స్టిల్ వర్కింగ్ ఫ్రమ్, అట్లాంటి చిన్న మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. నెక్స్ట్, షీ వాస్ ఫైన్డ్ ఫర్ పార్కింగ్. సో షీ వాస్ ఫైన్డ్ ఫర్ పార్కింగ్ హర్ కార్ ఇన్ ఏ నో పార్కింగ్ ఏరియా. ప్రిపోజిషన్స్ యూజ్ చేశారు ఇక్కడ. నెక్స్ట్, రాజేష్ డిడ్ నాట్ వాంట్ ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అగైన్. రాజేష్ డిడ్ నాట్ వాంట్ టు సిట్. అతను ఎంట్రన్స్ ఎగ్జామ్కి కూర్చోవాలని అనుకోవట్లేదు. రాజేష్ డిడ్ నాట్ వాంట్ టు సిట్. సో సిట్ కాదు ఇక్కడ, టు సిట్ అని వాడాలి. నెక్స్ట్, హిస్ కార్ బ్రోక్ డౌన్ బికాస్ హీ హ్యాడ్ లాస్ట్ ఆల్ హిస్ మనీ. సో మనీ అయిపోవడానికి కార్ బ్రేకింగ్కి ఏముంటుంది సంబంధం? సంథింగ్ హ్యాడ్ షోక్డ్ ద పెట్రోల్ పైప్, క్యాన్ బి, అవ్వచ్చు. సంథింగ్ వాజ్ రాంగ్ విత్ హిస్ పాస్పోర్ట్. అగైన్ పాస్పోర్ట్కి కార్ బ్రేక్ డౌన్కి సంబంధం లేదు కదా. హీ వాజ్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ఇన్ ఎ రియాలిటీ షో. సో స్ట్రైట్ అవే పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. సంథింగ్ హ్యాడ్ షోక్డ్ ద పెట్రోల్ పైప్, అందుకే కార్ బ్రోక్ డౌన్. నెక్స్ట్, సినోనిమ్ ప్రాపగేట్ సినోనిమ్ ఏంటి? ప్రాపగేట్ అంటే పెంచుకుంటూ వెళ్ళడం అని. సో మల్టిప్లై. నెక్స్ట్, సో డిప్లీటెడ్, డిస్ట్రాయ్, కన్సియర్ ఇవన్నీ కూడా సింక్ అవ్వట్లేదు. ప్రాపగేట్కి మల్టిప్లై అనేది సినోనిమ్. నెక్స్ట్, గ్రోటెస్క్యూ అంటే వెరీ అగ్లీ అన్నట్టు అర్థం. సో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ యాంటోనిమ్. దానికి ఆపోజిట్ ఏమవుతుంది? ప్రెటీ. గ్రోటెస్క్యూ ఆపోజిట్ ఇస్ ప్రెటీ. నెక్స్ట్, నాట్ అన్ యాంటోనిమ్. సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ ఇస్ నాట్ అన్ యాంటోనిమ్ ఆఫ్ అనదర్ వర్డ్ బై వే ఆఫ్ యాడింగ్ ద ప్రిఫిక్స్ అన్. అన్ అనేది యాడ్ చేయడం వల్ల యాంటోనిమ్ అవ్వంది ఏంటని అడుగుతున్నారు. సో నాట్ అన్ యాంటోనిమ్ బై యాడింగ్ ద ప్రిఫిక్స్ అన్. సో అన్డిజైరబుల్, అన్ తీసేసి చూడండి. డిజైరబుల్ అంటే కోరుకోదగింది, అన్డిజైరబుల్ కోరుకోకూడదు. అన్ యాడ్ చేయడం వల్ల ఇది ఆపోజిట్ అయింది. నెక్స్ట్, డెవలప్డ్, అన్డెవలప్డ్. ఓకే. అండర్టేక్, డర్టేక్ అనే వర్డే లేదు అసలు, మొత్తంగా ఒకటే వర్డ్ అండర్టేక్. సో అన్ యాడ్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఆపోజిట్ అనే అవ్వాలి. దిస్ ఇస్ ద ఆన్సర్. ఫ్యాథమబుల్, అన్ఫాథమబుల్. ఓకే. సో 1, 2, 3 అన్ని కూడా అన్ యాడ్ చేయడం వల్ల యాంటోనిమ్స్ అవుతాయి. 3 మాత్రం అట్లా కాదు. అండర్టేక్ అనేది ఇట్స్ ఏ సింగిల్ వర్డ్, నాట్ లైక్ దట్. నెక్స్ట్, they tortured the little boy so much that he dashed the secret position of the rebels. Gave off the secret position, gave in the secret, gave away the secret, gave out the secret. So they tortured the little boy so much. So చిన్నతన్ని టార్చర్ చేశారు ఎంతలా అంటే that he gave away the secret position of the rebels. అతను సీక్రెట్ చెప్పేశాడు. He gave away. Next, I am really dashed to visiting Banaras once again after so many years. I am really looking after, looking forward, looking up, looking on. సో నేను చాలా నుంచి వెయిట్ చేస్తున్నాను ఆ ప్లేస్కి వెళ్ళడానికి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అని అంటారు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ పర్టికులర్ సిచ్యువేషన్. ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు విజిటింగ్ బెనారస్ వన్స్ అగైన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. నెక్స్ట్, గో ద ఎక్స్ట్రా మైల్. గో ద ఎక్స్ట్రా మైల్ అంటే అదొక ఇడియం కింద యూజ్ చేస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాడు. మనం ఏదైనా కావాలి సాధించుకోవాలనుకున్నప్పుడు గో ద ఎక్స్ట్రా మైల్. నీకు అది నిజంగా కావాలనుకుంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టు. అందరూ 10 hours అయితే నువ్వు 12 hours చదువు అట్లా. సో టు మేక్ అన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇన్ ఆర్డర్ టు గెట్ సంథింగ్. నెక్స్ట్, goods carried by ship, train, plane, etc. they are called freight. So ship, train, plane లో క్యారీ అయ్యే goods ని freight అని అంటారు. నెక్స్ట్, to give official acceptance for something as satisfactory. అఫీషియల్గా యాక్సెప్ట్ చేస్తే దాన్ని శాంక్షన్ అంటారు. సో ఒక బ్యాంక్కి వెళ్తే నీకు లోన్ వాళ్ళు ఏం చేస్తారు? శాంక్షన్ చేస్తారు అట్లా. లేదా గవర్నమెంట్ ఆఫీస్లో
ఒక పనిని వాళ్ళు శాంక్షన్ చేస్తారు. సో అఫీషియల్ యాక్సెప్టెన్స్ ఈజ్ కాల్డ్ శాంక్షనింగ్. నెక్స్ట్, బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ డీలింగ్ విత్ క్యాన్సర్ దాన్ని డీల్ చేసే బ్రాంచ్ని ఆంకాలజీ అంటారు. సో డెర్మటాలజీ ఈజ్ రిలేటెడ్ టు స్కిన్, కార్డియాలజీ ఈజ్ రిలేటెడ్ టు హార్ట్, nephrology is related to kidney. So oncology is for cancer. Next, art of making maps. So art of making maps is called cartography. ఇక్కడ కూడా మిగతా టర్మ్స్ కూడా చూసుకుంటే క్యాలిగ్రఫీ ఈజ్ అబౌట్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్, మంచిగా హ్యాండ్ రైటింగ్ రాస్తే దాన్ని క్యాలిగ్రఫీ అంటారు. జియోగ్రఫీ ఈజ్ మ్యాపింగ్ ఆఫ్ ఎర్త్, ఎర్త్లో ఉన్న వేరియస్ కంట్రీస్ కానీ అవన్నీ మ్యాప్ చేయడాన్ని జియోగ్రఫీ అంటారు. లెక్సికోగ్రఫీ ఈజ్ మేకింగ్ డిక్షనరీస్. So these are the various terms used in context. Next, a line or circle of police of guards preventing access to or from area or building. So ఒక పర్టికులర్ ఏరియాను బిల్డింగ్ని వెళ్ళకుండా పోలీస్ కనుక దాన్ని రౌండప్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ కార్డన్. అక్కడ నుంచి పాస్ అవనివ్వరు అనమాట, దట్ ఈస్ కాల్డ్ కార్డన్. నెక్స్ట్, సో రీడింగ్ కాంప్రహెన్షన్, దీని నుంచి మనకి 5 questions వస్తున్నాయి. సో లెట్ us read the passage. After decades of playing Captain Kirk, William Shatner will be traveling to outer space for the first time. The Hollywood star, best known for playing Captain James T. Kirk in Star Trek, will be on Blue Origin's next rocket, launched on October 12. The space company confirmed on Monday. It will be company's second space tourism launch since its founder, Jeff Bezos, traveled into space in July 2021. The journey will take about 11 minutes and will carry the New Shepard's 4 passengers past the Kármán line, an internationally recognized boundary that defines outer space. 90-year-old Shatner will become the oldest person to travel into space after Blue Origin broke the record a few months earlier when 82-year-old Wally Funk joined Bezos, the billionaire's brother Mark Bezos, and 19-year-old Oliver Denman in the New Shepard capsule. Blue Origin said Shatner will be joined by Audrey Powers, the Space Ventures Vice President of Mission and Flight Operations. Last week, Blue Origin announced the first 2 of the members of the group of amateur astronauts, naming Chris Bosgen, an Australian former NASA engineer, and Glendale Rice, the founder of clinical research platform Medidata Solutions. Shatner first took on the role of Captain James T. Kirk in 1966 for the Star Trek TV series, the show that many NASA astronauts created with igniting their love of space. He also played the role as the captain of the USS Enterprise in 7 movies. I have heard about space for a long time now, Shatner said in the space company's press release. I'm taking the opportunity to see it for myself. What a miracle. So content కొంచెం it made me emotional. So లాస్ట్కి వచ్చేసరికి సో చాలామంది నాసా ఆస్ట్రోనాట్స్ ఏం చెప్పారు, క్రెడిటెడ్ విత్ ఇగ్నైటింగ్ దేర్ లవ్ ఆఫ్ స్పేస్. సో 20th centuryలో ఏదైతే టీవీ సిరీస్ వచ్చిందో స్టార్ ట్రెక్ అని, అంటే అప్పట్లో స్పేస్లోకి వెళ్ళడానికి ఒక సైన్స్ ఫిక్షన్ కింద అందులో చూపించారు సిరీస్లో. అప్పుడు అది చూసిన చాలామంది పిల్లలు మేము కూడా స్పేస్లోకి వెళ్ళాలి, అది సాధించాలి, అది నిజం చేసుకోవాలి అని చాలామంది నాసా ఆస్ట్రోనాట్స్ ఆ టీవీ సిరీస్కి క్రెడిట్ ఇచ్చారు. సో దట్ ఇగ్నైటెడ్ ద లవ్ ఆఫ్ స్పేస్. సో వాళ్ళు ఈరోజు ఆస్ట్రోనాట్ అయ్యి ఆ స్పేస్లో ట్రావెల్ చేయడానికి ఆ టీవీ సిరీస్ కూడా మాకు అది దట్ రేజ్డ్ ద లవ్ ఫర్ ద స్పేస్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో దానికి గుర్తుగా ఆ సిరీస్లో యాక్ట్ చేసిన అతన్ని కూడా ఈ స్పేస్లోకి తీసుకెళ్తున్నారు వాళ్ళతో పాటు. రియల్లీ ఇట్స్ ఎ మిరాకిల్. ఇట్స్ వెరీ గుడ్ టు సీ. Now let us see the questions. After reading the passage, it can be inferred that it is an article, a news item, company release, an official report. Of course, it's a news item. So ఇప్పుడు ఏదైతే సెకండ్ సిరీస్ వెళ్తుందో స్పేస్లోకి దాని గురించి కవర్ చేసిన న్యూస్ ఐటమ్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్? 90-year-old Shatner టు బి ద ఓల్డెస్ట్ పర్సన్ టు ట్రావెల్ ఇన్ టు ద స్పేస్. ఓకే, ఇది కూడా మెన్షన్ చేశారు. 90-year-old Shatner గురించి మాట్లాడారు ఆల్రెడీ. రియల్ స్పేస్ ఫ్లైట్ ఆఫ్ ద టీవీ సిరీస్ స్టార్ ట్రెక్స్ కెప్టెన్ కిర్క్ గోడ్ గురించి మాట్లాడారు. ఎగ్జైట్మెంట్ షాట్నర్ ఫీల్స్ అబౌట్ ద యాక్చువల్ స్పేస్ జర్నీ. సో ఎవరైతే రోల్ ప్లే చేశారో హీఈస్ వెరీ ఎగ్జైటెడ్ అబౌట్ ది స్పేస్, అది కూడా చెప్పారు. మెంబర్స్ ఆఫ్ ద క్రూ ఆన్ ద స్పేస్ ఫ్లైట్. సో ప్యాసేజ్ అనేది దీని గురించి కాదు, మెంబర్స్ ఆఫ్ ద క్రూ గురించి కాదు. ఫస్ట్ 3 అయితే ఉన్నాయి ప్యాసేజ్ థీమ్లో. ఓకే, సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. USS ఎంటర్ప్రైజ్, బ్లూ ఆరిజిన్, కెప్టెన్ కిర్క్, విలియం షాట్నర్. సో ఇందులో హాలీవుడ్ యాక్టర్ ఎవరు, హీరో ఆఫ్ ద స్టార్ ట్రెక్ ఎవరు? కెప్టెన్ కిర్క్. ఆఫ్టర్ డికేడ్స్ ప్లేయింగ్ కెప్టెన్ కిర్క్, విలియం షాట్నర్ విల్ బి ట్రావెలింగ్. విలియం షాట్నర్ అనే అతనే కెప్టెన్ కిర్క్ అనమాట. హీరో ఆఫ్ ద షిప్ ఎవరు? కెప్టెన్ కిర్క్. సో C షుడ్ బి మ్యాచ్ టు 1.
సో C1 అయింది కాబట్టి సెకండ్ అండ్ 4 క్యాన్ బి ఎలిమినేటెడ్. నెక్స్ట్, సో బ్లూ ఆరిజిన్ అంటే ఏంటి? ద స్పేస్ కంపెనీ. ఈ కంపెనీ అనేది మనుషుల్ని స్పేస్లో తీసుకెళ్తుంది. B షుడ్ బి 4. సో B4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్. సో విలియం షార్ట్నర్ ఈజ్ ద హాలీవుడ్ యాక్టర్. He is the Hollywood actor. D should be 3. Okay, so option 1. A should be left with 2. USS Enterprise, it is a spaceship in movies. Okay, so option 1 is the answer. Next, who is Valley Funk according to the passage? Valley Funk అనేది ఎక్కడ మెన్షన్ చేశారో చూస్తే దానికి మనకి ఆన్సర్ తెలిసిపోతుంది. సో యూ హావ్ టు లుక్ ఎట్ ద కంప్లీట్ ప్యాసేజ్. వాలీ ఫంక్ గురించి అక్కడ మాట్లాడారు. ఎస్, హియర్ ఇట్ ఈస్. A few months earlier, when an 82-year-old Valley Funk joined Bezos, so Blue Origin broke the record. So few months back, 82-year-old అనే ఒక పర్సన్ Valley Funk బేజోస్తో కలిసి స్పేస్ జర్నీ అని చేశాడు అనమాట. 82-year-old who went into space in the earlier flight. Yes, straight away, direct from passage-లో నుంచే ఉంది ఆన్సర్. So the following statement is not true according to the passage. Apart from TV series Star Trek, William Shatner also acted as Captain Kirk in 7 Hollywood movies. కెప్టెన్ కిర్క్ విలియం షాట్నర్ అది కాకుండా 7 హాలీవుడ్ మూవీస్లో చేశాడు. అదైతే చెప్పలేదు. సో టీవీ సిరీస్ స్టార్ ట్రెక్ ఇదంతా ఓకే, విలియం షాట్నర్ కెప్టెన్ కిర్క్ యాక్ట్ చేశాడు. అయితే 7 హాలీవుడ్ మూవీస్ అనేది అయితే మెన్షన్ చేయలేదు. చూద్దాం మిగతా వాడు కూడా. బ్లూ ఆరిజిన్ ఫస్ట్ స్టెప్ టూరిజం హ్యాడ్ ఇట్స్ ఫౌండర్ మార్క్ బెజోస్ అండ్ 4 others on the board. Blue Origin's first space tourism. "90-year-old Shatner will become oldest person after Blue Origin broke the record a few months earlier when 82-year-old Valley Funk joined Bezos, billionaire brother Mark Bezos, and 19-year-old Oliver Damon in the New Shepard capsule." So ఎంతమంది వెళ్ళారు? వ్యాలీ ఫంక్ వెళ్ళాడు, జాయిన్ బేజోస్, ద బిలియనర్ బ్రదర్స్ మార్క్ బేజోస్. సో బేజోస్ ఉన్నాడు అండ్ 19-year-old Oliver Damon in the New Shepard capsule. Blue Origin said Shatner will be joined by Audrey Powers. ఓకే, ఇది అంతా సెకండ్ దాని గురించి. సో ఇందులో ఎంతమంది ఉన్నారో మనం చూడాలి. వ్యాలీ ఫంక్ ఉన్నాడు, జాయిన్డ్ బేజోస్, ద బిలియనీర్స్ బ్రదర్ మార్క్ బేజోస్, అండ్ 19-year-old Oliver Damon. ఓకే, త్రీ పర్సన్సే ఉన్నారు ఇందులో. సో ఈ స్పేస్లో 4 అని ఇచ్చారు. సో మార్క్ బేజోస్ అండ్ 4 others, మొత్తం 5 members అని ఇస్తున్నారు. కానీ మనం కౌంట్ చేస్తే మనకి 3 వచ్చినాయి. సో దిస్ ఈజ్ రాంగ్. మెనీ నాసా ఆస్ట్రోనాట్స్ క్రియేటెడ్ ద స్టార్ ట్రెక్ టీవీస్ విత్ ఇగ్నైటింగ్ దేర్ లవ్ ఆఫ్ స్పేస్. ఓకే, అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక. థర్డ్ ఈజ్ రైట్. షార్ట్నర్స్ ఫ్లైట్ ఇంటూ స్పేస్ విల్ లాస్ట్ జస్ట్ 11 minutes. 11 minutes గురించి కూడా మాట్లాడారు ఆల్రెడీ. సో ఇది కూడా రైటే. సో సెకండ్ వన్లో మనకి నంబర్ అనేది తప్పించారు కాబట్టి అది రాంగ్. ఓకే గైస్, దిస్ ఇస్ అబౌట్ ద ఇంగ్లీష్ పార్ట్ ఇన్ ద హైకోర్ట్ స్పెషల్ సిరీస్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో.